ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ మీరు కూడా తను పసిపిల్లాడితో రోడ్డు మీద ఉన్న స్థితిలో మీరు కూడా దేవుళ్లాగే హెల్ప్ చేశారు. భార్యాభర్తల్లా నటించాల్సొచ్చింది. ఆ ఇంట్లో అన్ని రోజులు కలిసి ఉండాల్సొచ్చింది. కానీ మీరు ఏనాడు గీత దాటకుండా ఉన్నారంటే ఎంత గొప్ప. మీ ప్లేస్లో వేరే ఏ మగాడున్నా అడ్వాంటేజ్ తీసుకోవడానికే చూస్తాడు కదా. మీరలా చేయకుండా తనకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారంటే ఎంత గ్రేట్. గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు. చెప్పండి. భోజనం అండి, చేయలేదుగా మీరు. గుర్తు చేయడానికి వచ్చాను. అలాగేనండి, 5 minutes లో వస్తానండి. ఓకే. అవసరం లేని పెద్ద పెద్ద పనుల్లో మాత్రం తలపెడుతున్నాడు గాని పేపర్ మీద ఒక చిన్న బరువు పెట్టాలని తెలియనట్టుంది సార్కి. అగ్రిమెంట్ పేపరా? అయినా ఇది నా దగ్గర ఉండాలి. ఈయన దగ్గరికి ఎలా వచ్చింది? అయ్యో అమ్మా, నువ్వు అనవసరంగా మిథున వాళ్ళింటికెళ్ళి అనుమానపడ్డావు. అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టావు. నువ్వు విన్నది తప్పు. నువ్వు అనుమానపడ్డది తప్పు. గౌతమ్ గారిని కాని మిథునని కాని అనుమానించడానికి ఏం లేదమ్మా. వాళ్ళిద్దరు గొప్ప వ్యక్తులు, మంచి స్నేహితులు, అంతే. అవునవునరా, నువ్వెప్పటికీ ఇంతే. నీ కళ్ళకి అందరూ గొప్పగా మంచిగానే కనపడతారు. నీకు అందర్నీ నమ్మడమే తెలుసు కాని మోసం చేయడం తెలీదురా. కాబట్టి నువ్వన్నీ ఇలాగే మాట్లాడతావు. ఈ విషయం నువ్వు వదిలే. మీ నాన్నని దుబాయ్ నుండి రానివ్వు, అన్నీ ఆయనే చూసుకుంటారు. బా, నిన్నేం పట్టించుకోవద్దు అని చెప్తే మళ్ళీ నాన్నని రానివ్వు అంటావింటమ్మా. నీకిప్పుడే చెప్తున్నా, అనవసరంగా ఇలాంటి ప్రచారాలు నమ్మి వాళ్ళని ఇబ్బంది పెడితే నేను ఊరుకోను. రేయ్, సరే సర్లేరా, భలే చెప్పావు గాని ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలీదా ఏంటి? నాకు బాగా తెలుసు. అమ్మా, పేపర్ ఏది? ఏమైంది? పేపర్ ఇక్కడే పెట్టానే. భోజనానికి వచ్చేస్తానని చెప్పాను కదండి, మీరు ఇక్కడున్నారేంటి? మీకు నటించడమే రాదని ఇన్ని రోజులు అనుకున్నానండి.
అనుకోవడం కాదు, అది నిజమే. కానీ ఒక్క నా విషయంలోనే ఎక్కడలేని నటన్ని తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారెందుకో. మిథున్ గారు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఓ, అర్థం కాలేదా సార్ మీకు? మరి ఇదేంటి? ఇప్పుడు అర్థమైందా సార్? ఈ అగ్రిమెంట్ పేపర్ అవసరం లేదని సిటీలో ఉన్నప్పుడు మీరు పారేస్తుంటే గుర్తుగా ఉంటుందని నేనే తీసిపెట్టాను. ఊరికొచ్చేటప్పుడు కూడా భద్రంగా తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పేపర్ మీ గదిలోకి ఎలా వచ్చింది? అసలు ఈ పేపర్తో మీకేం అవసరం వచ్చిందండి? దీంతో మీరేం చేస్తున్నారో కొంచెం చెప్తారా? చూడండి గౌతమ్ గారు, మీ మనసులో ఏముందో అది బయట పెట్టకుండా ఉండడం మీ వ్యక్తిగతం. కానీ ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకున్నా కూడా బలవంతంగా మీ ఆలోచనలని వాళ్ళ మీదకు రుద్దే పనిచేయడం అది చాలా తప్పు. మిథున్, ఏంటి సుగుణ ఇది? ప్రియా పనుమానుకుని అంత కష్టపడి మీనా నెంబర్ కనుక్కుని కాల్ చేయిస్తే నువ్విలా చేయడం కరెక్ట్గా ఉందా? అంటే మీరు ఎవరితోనో అమ్మ అని మాట్లాడిస్తే తను నా కూతురు కాకపోయినా నా కూతురని మాట్లాడమంటారా? మీరిద్దరూ కలిసి నా దగ్గర ఆడే అబద్ధాలని నిజం చేయమంటారా? నాటకం కాదు, అబద్ధం కాదు సుగుణ. నీతో మాట్లాడింది మీనానే. ఎందుకు నమ్మవు నువ్వు? 8 ఏళ్లవుతుంది తను మనకి దూరంగా వెళ్ళి. ఆ వాయిస్ తనదే కాదని ఎలా చెప్పగలవు నువ్వు? చూడండి, మీరెంత గొంతు చించుకొని చెప్పినా నేను నమ్మను. నా కూతురు గొంతు గుర్తుపట్టలేనంత స్థితిలో నేను లేనండి. లేదు సుగుణ, నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. ప్రియా, ఏది ఇప్పుడే మీనా కాల్ చేయి. అలాగే డాడ్. హలో హలో అక్క, చెప్పు ప్రియా. అక్క, ఇదిగో నేను అమ్మ దగ్గరే ఉన్నానక్క. డాడ్ కూడా వచ్చారు. నీతో మాట్లాడింది మీనానే అని అమ్మతో చెప్పినా అమ్మ నమ్మడం లేదు. ఒకసారి డాడ్తో మాట్లాడు. హలో మీనా. నాన్న, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాను నాన్న. మీకు దూరం అయ్యానని ఒక్క బాధ తప్ప. అమ్మకెలా ఉంది నాన్న? నీ మీద బెంగతో బెడ్డెక్కిందమ్మా. ఇప్పుడు నీతో మాట్లాడిస్తుంటే నువ్వు కాదు అంటుంది. ఎలా చెప్పాలి మీ అమ్మకి? ఇదిగో ఇస్తున్నాను, నువ్వే మాట్లాడు. తీసుకో సుగుణ. మీనానే మాట్లాడుతుంది చూడు. లేదు, మాట్లాడుతుంది నా మీనా కాదు. నా కూతుర్ని తలుచుకుంటే నా కన్ను పెగు కదులుతుందండి. నిజంగా నా కూతురే మాట్లాడితే నా మనసుకు అర్థం కాదా? మీరేదో నన్ను మాయ చేయడానికే ఎవరితోనో ఇలా ఫోన్లు చేయిస్తున్నారు.